నమస్కారం అండి. నేను మీ శివట్ల మోడీని, ప్రైమ్9 స్పెషల్ కరెస్పాండెంట్, యుఎస్ స్పెషల్ కరెస్పాండెంట్. ఇవాళ మనం ఒక ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాము. ఆవిడ టైం ఇచ్చారు. సో ఆవిడతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దిస్ ఈస్ ద స్ట్రీట్. బేసికలీ ఐఎమ్ ఇన్ గుంటూరు రైట్ నౌ యాజ్ వి స్పీక్, అండ్ దిస్ ఈస్ ద స్ట్రీట్ షీ లివ్స్ ఆన్. Let's go get inside. I think we do have Dr. Garu here in our reach, and this is their house. Come in. Namaskaram andi, Dr. Garu. Namaskaram. Namaskaram, madam. Namaskaram. Welcome to Prime9, Point to Point with Shivadal Modi, my show. That's my షో పర్ సే. సో చాలా సంతోషం. ఫ్రమ్ ప్రైమ్9 యాజమాన్యం నుంచి కూడా మీకు ధన్యవాదాలు, మీరు ఈ సమయం మాకు కేటాయించినందుకు. వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, ఐ విల్ గెట్ ఇన్ టు క్వశ్చన్స్. ఓకే, సో ద ఫస్ట్ వెరీ క్వశ్చన్, అంటే వి ఆల్ నో డాక్టర్ సనక్కాయల అరుణ గారు ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ గుంటూరు, అండ్ షీ ప్రాక్టీస్డ్ మెడిసిన్. She helped lot of people here. మీకు ఒక మంచి పేరు ఉంది, అందుకనే మీరు రాజకీయాల్లో మీకు ఆహ్వానం వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది, అండ్ దెన్ యూ జాయిన్ పాలిటిక్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, రైట్? అంటే టీడీపీలో జాయిన్ అయ్యారు. సో వాటి గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయాలే. కొన్ని ఐ వాంట్ టు ద డీటెయిల్స్ ఆఫ్ కొన్ని సన్నివేశాలు. ఐ వాంట్ బ్రింగ్ దట్ అవుట్ ఇన్ టు ది పబ్లిక్ విత్ అవర్ వ్యూవర్స్ ఆల్సో, రైట్? ద ఫస్ట్ క్వశ్చన్, మేడం, మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే మినిస్టర్ అయ్యారు. ఓకే, మినిస్టర్ అయినప్పుడు మీకు యుఎస్ ప్రెసిడెంట్, అప్పుడున్న యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్తో కలిసే అవకాశం కలిగింది కదా, అప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది? దట్స్ ఫస్ట్ క్వశ్చన్. ఇది చెప్పే ముందు, నాకు అమెరికా అంటే చాలా ఇష్టం. ఎందువల్లంటే అమెరికా దేశం నేను చూడకపోయినా కెనడీ గారిని నేను చిన్నప్పుడు చూసేదాన్ని, అంటే పేపర్లో వాటిలో చైల్డ్గా చూసినప్పుడు ఆయన పరిపాలన కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రజలతో ఇంటర్వెన్షన్ కానీ, ప్రపంచ లీడర్స్లో నాకు కెనడీ అంటే చాలా ఇష్టం ఏర్పరిచింది. తర్వాత అనుకోకుని పరిస్థితుల్లో ఆయన్ని మర్డర్ చేశారు, చంపేశారు. తర్వాత చాలా బాధపడ్డాను. చాలా రోజులు నేను ఏంటో మా బంధువుని కోల్పోయినట్టుగా నేను చైల్డ్గానే నేను ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి నాకు అమెరికా అంటే అదొక ప్రేమ. ఆ ప్రేమ వల్ల నేను మినిస్టర్గా అయినా కూడా అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నారంటే మా కెనడీ గారు వచ్చినట్టే ఫీల్ అయ్యాను. మళ్ళా ఆయన ప్రెసిడెంట్, సేమ్ పోస్ట్. అందువల్ల ఐ డోంట్ ఫీల్ నేను ఏదో కొత్త మనిషితో మాట్లాడుతున్నాను, ఒక రాజ్యాధినేతతో మాట్లాడుతున్నాను అనుకోలేదు. నా చైల్డ్గా ఉన్నప్పుడు అంటే లీడరు ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడు అనే ఫీలింగే నాకు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అకేషన్ ఆల్సో. అటువంటి అకేషన్ భగవంతుడు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఇచ్చారు. నేను చాలా సంతోషపడ్డాను. నాకు ఎక్కడ భయం కూడా లేదు, ఆ రోజు పెద్ద భయపడలేదు. అంటే సాధారణంగా కొత్తగా వచ్చి ఒక డాక్టరు మంత్రి అయ్యి ఒక దేశాధినేతతో, అంటే ప్రపంచ దేశాలకే మరి అది పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అటువంటి లీడర్ అంటే అందరూ కూడా కంగారు పడతారు. నాకేదో సంతోషంగా అనిపించింది. దిస్ మేబీ గాడ్ గివెన్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ కెనడీ. ఐ లైక్ ఇన్ మై చైల్డ్ ద కెనడీ. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా, ఆ చైల్డ్కి. సో ఆ టైంలో మాకేంటంటే అమెరికా చాలా సహాయం చేయగాలి, ఇండియాకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్లో చాలా హెల్త్ ఇబ్బందులు మేము పడుతున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, హెల్త్ ఇష్యూస్లో బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా టైసప్ గురించి మీరు మాట్లాడాలని చెప్పడం జరిగింది. దాంతో మేము చాలా సంతోషంగా, నేను అప్పట్లో ఉండే హెపటైటిస్ కానివ్వండి, రకరకాల డిసీజెస్, హెచ్ఐవి, ఎస్పెషల్లీ హెచ్ఐవి, ఇప్పుడు ఎలా అయితే కోవిడ్ ఎట్లా ఉందో హెచ్ఐవి ర్యాంపిడ్ గా ఉండి ట్రీట్మెంట్ లేక చాలా మంది చనిపోతా ఉండేవాళ్ళు. ఇట్ కాస్ట్ లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్, ఈవెన్ ఇట్ కమ్ టు లాక్స్ ఆల్సో. అది మేము గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వలేకపోతున్నాం. అమెరికా అయితే చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. అందువల్ల ఆయన్ని బాగా ఇంప్రెస్ చేసి ఆ ఫండ్స్ అన్ని తెచ్చుకోవాలని, హెపటైటిస్ కానీ, దీనికి కానీ, ఇట్లాగే హెచ్ఐవికి కానీ, హెపటైటిస్ లాగానే కొన్ని జబ్బులు, ట్యూబర్క్లోసిస్ చాలా కష్టంగా ఉండేది. రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ వచ్చేసింది. బికాస్ ఐఎమ్ బీయింగ్ అన్ ఎ డాక్టర్, ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ పీపుల్ ఇన్ ఇండియా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, ఐ నో వెరీ వెల్.
సో అవి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయడం, అవన్నీ ప్రజెంట్ చేయాలి అమెరికన్ ప్రెసిడెంట్కి అనుకోవడం. ఎట్లా అయితే రామలింగరాజు గారు ఎట్లా ఐటీ గురించి చెప్పగలిగారో, హెల్త్ గురించి ఇవి ప్రొజెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. వీటిని ప్రొజెక్ట్ చేస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ డే టు God as well as Chandrababu Naidu giving the opportunity of talking to that was like about the lands. One day event అయిందా మేడం అది, లేకపోతే how many days? One day వచ్చి వెళ్ళిపోయారు. కానీ బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ బిఫోర్ హీ కమ్స్. ఎట్లా వస్తారు ప్రెసిడెంట్, ఎట్లా ఉంటది, జాగ్రత్తలు అవన్నీ చేశారు. నో బడీ విల్ ఎంటర్ ఇన్ టు దాట్. అంతా కూడా మనకి ఇవేసేస్తారు. ఇవన్నీ ప్రోటోకాల్స్ చాలా ట్రయల్ ఉంటుంది. దాన్ని ఏమంటారు ట్రయల్స్ ని ముందు ట్రయల్స్ చాలా చేస్తారు. చాలా చేస్తున్నారు. మనం ఎలా మాట్లాడాలి, ట్రయల్స్ జరుగుతాయి. బట్ స్టేజ్ ఒక్కటే అప్పటికప్పుడు జరుగుతుంది కానీ బట్ ది రిమైనింగ్ థింగ్స్ ఎవ్రీథింగ్స్ విల్. అప్పుడు ఆయన వస్తున్నప్పుడు హీ గాట్ హిస్ ఓన్ కార్స్, హిస్ ఓన్ పీపుల్, హిస్ ఓన్ సెక్యూరిటీ ఎవ్రీథింగ్. యా ఇప్పుడు పెట్టుకున్నాం చెవుల్లో. మనం ఆ రోజు అప్పుడే పెట్టుకున్నారు. 23 ఏళ్ల క్రితమే చెవుల్లో పెట్టుకొని వాళ్ళు వింటున్నారు కాన్వర్సేషన్స్ ఒకళ్ళతో ఒకళ్ళు సెల్ ఫోన్స్ లో. మనం ఇప్పుడు చేస్తున్నాం. పెట్టుకుని వచ్చారు, వాళ్ళే వచ్చేసారు, పరదాలు కట్టేశారు, ఎవ్వరు రాకూడదు, అన్ని విఐపి because Chandrababu Naidu garu is very efficient in doing some of the all the things, not the some of the things. Is efficient in everything. Aa roju ayanaki security anta icharu. Before going to Delhi, he came to Andhra Pradesh directly. There is also the capacity of our chief minister. It shows the capacity. Air Force One direct ga Hyderabad lo vachesindi ante ando vachesindi. Tarvata వాళ్ళతో పాటు వాళ్ళ వెహికల్స్ కూడా వచ్చాయి. వెహికల్స్, వాళ్ళ కార్స్, తర్వాత వాళ్ళ పిల్లలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యూజువల్లీ ద ఇండియన్స్ విల్ డూ దిస్. హీ బ్రాట్ హిస్ డాటర్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్. క్లింటన్ వాళ్ళ డాటర్ ని కూడా తీసుకొచ్చారు. ఐ హ్యాడ్ ద అకేషన్ ఆఫ్ టెల్లింగ్ ద డాటర్, ఐ లైక్ మోర్ దాన్ క్లింటన్ యువర్ మదర్, మిసెస్ క్లింటన్. I like her very much because she visits on and off to India to know about the culture and everything. And she knows how the people, the family backgrounds and on setups and all. Avanni kuda avada Mrs. Clinton వచ్చి బాంబేలోకి వచ్చి తర్వాత గుళ్ళకి వచ్చి అన్ని చూస్తుంది అని నేను విన్నాను, పేపర్లో చదివాను. సో I had a great occasion to talk to his daughter. About I told her that your mother, I adore her more than your father. You admire her more than I admire her more than her father. మేడం ఇప్పుడు ఆయన వచ్చాడు దేశ ప్రధాని అంటే మీరు అన్నట్టు ఇందాక ఈజ్ అ బిగ్ గై ఇన్ ద వరల్డ్, మోస్ట్ పవర్ఫుల్. సో ఇది చాలా స్ట్రెస్ ఉంటుంది కదా మనకి, ఏంటంటే ఎక్కడ ఏం జరుగుద్దో, ఏం పొరపాటు జరుగుద్దో అని ఆ స్ట్రెస్ ఉంటుంది కదా. డిడ్ యు గో త్రూ దట్ స్ట్రెస్? ఆ స్ట్రెస్ నాకు లేదు. దట్ స్ట్రెస్ వాస్ టేకెన్ బై మై చీఫ్ మినిస్టర్ Chandrababu Naidu. He took the lot of stress and then he felt the stress because I am the new health minister, which was selected the first time with no experience of a minister. Can I speak to him in a very good language and can I present it without any hesitation and fear? I presented it. అంటే మీరు ఏమన్నా ఆయన దగ్గర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ప్రెజెంట్ టు మీ, నాకు ఒకసారి ప్రెజెంట్ చేయండి? No. He never asked me because he had a confidence on me. So he never asked me to present in front of no trial for anywhere. He gave me the I prepared the speech with some of my IAS officers, and they prepared all of us to sat together and then prepared the speech. And then no, Chandrababu Naidu had 100% faith on me. I will present in the best way, and I presented. The first time I presented, but I had a trial in my whole night. I delivered the speech in front of the mirror. Yeah, I had my trial because I am. The India is talking with America. We should on power with America. We should show that we're also great. So I delivered my speech in a very effectively and efficiently, and Babu Garu also very happy with that. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అని చెప్పి గాలి పీల్చుకున్నాను. No గాలి పీల్చుకోవడాలు in Chandrababu Naidu's cabinet. The next day you have to work. సో ఇంతకీ మొదలు మీరు మాట్లాడారు, you guys did talk about, we present చేశారు, అంతా చేశారు. సో you just said that మీరు funding for those diseases అని చెప్పి. Excellent question. Immediately Clinton
క్లింటన్ మాకు ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేశారు. ఓకే హెపటైటిస్ వ్యాక్సిన్ we were able to give free of cost. లేదు, హెపటైటిస్ వ్యాక్సిన్ మా వ్యాక్సిన్స్ లో లేదు. ఓకే We used to give because lot of pregnant women used to die with the jaundice. ఓకే After giving this, lot of women were saved. He gave lot of money to the HIV patients. We started, Chandrababu Naidu garu gave me a order to set up centers for all the people to give free of cost the costly medicines to cure, not a cure, to control the disease. So a lot of death rate has come down. And then hepatitis is given, tuberculosis. And then tuberculosis, they gave lot of money as a funding. And that funding went to the tuberculosis patients. We started putting the treatment into the mouth, going to the house. That's how house delivery of So tuberculosis. this was only for Andhra Pradesh, madam, or మొత్తం entire India కి ఇచ్చారా ఆయన? No, it is only for Andhra Pradesh. Credit goes The to Chandrababu credit Naidu goes to Chandrababu Naidu garu only. okay. It's given to the Andhra Pradesh. All of the Andhra Pradesh, immediately whatever funds he gives, he knows how to catch them and bring it back. He caught them and then he gave to Andhra Pradesh people. Both now the two states, Telangana and as the సో combined ఇప్పుడు state. అది కంటిన్యూ అవుతుందా మేడం, ఆర్ Yes. అది అయిపోయిందా? No, no, వన్ no, టైం no. ఇచ్చారు అయిపోయిందా, అలాగేనా ఉందా? And I don't know, but whether the America is helping us still now, I don't know. Okay. But those days they gave. But the schemes are going as it is. ఓకే Free of vaccine for hepatitis, the treatment for HIV patients going on, and then third thing is tuberculosis. The DOT program is going on. సో ఈ మూడు ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి గవర్నమెంట్ రన్ చేస్తారు. Run చేస్తుంది. ఈ గవర్నమెంట్ రన్ చేసే ప్రోగ్రామ్స్ మేడం, do you believe that it is really going to the needy people? Excellently, it is going to the needy people. Yeah, because the self-help groups are coming. The self-help groups are doing the job. Okay. And then the nursing people are doing the job. The health visitors are doing the job, going to the villages. Even if they don't deliver there, they come over there. They take the vaccine in the nursing home. A private sector also, they will go on inquiring. Okay. That's why we should completely eradicate leprosy. We had now controlling the tuberculosis. Okay, okay, Lot of people used to die with the tuberculosis. okay, Lot of people have the resistant tuberculosis. okay. Now we're not seeing much, and it is going to the So- needy people. so No this- problem. No, it's truth. Okay. So Whichever this- government is coming, whether YSRCP or a Telugu Desam party or Congress party, irrespective of that any party, what Chandrababu Naidu took as a challenge from America, still whether who are funding, I don't know, but still the program is going to the people. It is reaching the needy people. ఓకే, సో ఇది అంతా సమరైజ్ చేయాలంటే మీరు అంటది ఆ రోజు బిల్ క్లింటన్ గారిని ఆయన అక్కడి నుంచి అమెరికా దేశం నుంచి మన దేశానికి తీసుకొచ్చిన దానికి కారణం టు ఇరాడికేట్ దీస్ Yeah, లాంగ్ పెండింగ్ డిసీజెస్ Yeah. విచ్ యూ థింక్ అండ్ విచ్ యూ నో yeah, based on the numbers that it has come down. So Adi, that was the biggest impact yeah. that your TDP government Yeah. got back in that day under with the help of Bill Clinton. అమ్మ నేను ఒక మాట చెప్తాను. కొంతమంది నాయకులు సేవ చేయడానికే పుడతారు, వాళ్ళు చెప్పుకోవడానికి లేదు. కొంతమంది చెప్పుకోవడానికే పుడతారు, వాళ్ళు చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, పెద్దగా అన్ని చేసేస్తారు. అది ఆయనకి కొద్దిగా అది మంచిదో చేదో నాకు తెలియకపోవచ్చు, కానీ హీ డోంట్ అడ్వర్టైజ్ దిస్, బట్ హీ వాట్ ఎవర్ ద పీపుల్ నీడ్ హీ విల్ ఫుల్ఫిల్ దాట్. అందువల్ల ఆయన అది చేశారు, ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రభుత్వంలో చెప్పుకోవడం కూడా ఇంపార్టెంట్. పీపుల్ మస్ట్ బి అవేర్ ఆఫ్ హూ ఈస్ డూయింగ్ దిస్ జాబ్, వాట్ ఈస్ హీ. ఎందుకంటే అటువంటి లీడర్ ఉండడం వల్ల రాష్ట్రంలో ఉండేటువంటి పవర్టీ ఇరాడికేట్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇవన్నీ అదొక్కటేగా చాలా విషయాల్లో అమెరికాకి ఇండియాకి రిలేషన్షిప్స్ పెట్టారు ఆయన. అది కంటిన్యూ, ఎందుకంటే అమెరికా ఇస్ అ వెరీ రిచెస్ట్ కంట్రీ. అది మరి డాలర్స్ నుంచి ఫాలో అవుతారు ఏ కంట్రీ అయినా. మాకు 77 రూపాయలు, మాకు 80 రూపాయలు, 110 రూపాయలు అని డాలర్ తోనే కొలుస్తారు. అందుకనే మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే వాట్ హ్యాపెండ్ బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఏం జరిగింది. I wanted to hear
I want you to me. speak about Yeah. it and send the message to the public పబ్లిక్ coming from directly the horse mouth, అదే which was you back Yeah, then. yeah. అందుకనే ఆ క్వశ్చన్ అడిగాను. అదే